నాకు 18 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజులు అవి. ఇంటర్ చదువుతున్నాను నేను. నాకు అప్పుడు 18 సంవత్సరాలు. ఒక ఆరాధనలో నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యేసన్ గారు నన్ను పిలిచి నన్ను ఫాలో అవ్వమని చెప్పినట్లు ఒక దర్శనం చూశాను అంతే. అది ఆదివారం దర్శనం చూశాను. సోమవారం పర్మిషన్ తీసుకున్నాను యేసన్ గారి దగ్గర. మా ఊర్లోనే ఉన్నారు యేసన్ గారు. అప్పుడు పర్మిషన్ తీసుకున్నాను. మంగళవారం రోజు ధైర్యంగా చెప్తున్నానండి, నేను మంచి మనసాక్షితో చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు నాకు తెలుగు భాష వచ్చేది కాదు, తెలుగు మాట్లాడడం నాకు వచ్చేది కాదు. ఇది వాస్తవం, ఇది సత్యం. నాకు మా భాష తప్ప మరొక భాష రాదు. తెలుగు నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాలేదండి. ఎప్పుడో ఒకసారి గుడార్ల పండుగకి అందరితో ఎక్కడెక్కడో ట్రైన్లు మార్చి తీసుకొచ్చారు. ఒకే ఒక సందర్భం గుర్తుందండి. ఆ తర్వాత నాకు ఇంక వివరాలు తెలీదు. ఒక్కడిని ప్రభు పిలుపుకి, ప్రభు దర్శనానికి అవిధేయత చూపకుండా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా వారిని ఒప్పించి ప్రభు పిలుపుకి లోబడి ప్రభు చిత్తానికి ఏది యేసన్ గారు నేను ఫాలో అవుతున్నట్లు నాకు వచ్చిన దర్శనం అది.